గచ్చిబౌలి డివిజన్ సిద్దిక్ నగర్ లో ఓ బిల్డింగ్ ఉండగా దాని పక్కనే కొత్త భవనం నిర్మాణం కోసం మరో బిల్డర్ సెల్లార్ తవ్వుతున్నారు. దీంతో పక్కనే ఉన్న భవనం పునాదులు దెబ్బతినడంతో ఆ భవనం ఓ పక్కకు ఒరిగింది. ఆ భవనం ఎప్పుడు కూలుతుందో అన్న భయంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురై అక్కడి నుండి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న హైడ్రా అధికారులు, డిఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ భవనం చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు. ఏ క్షణమైనా బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సిద్దిక్ నగర్ లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని స్థానికులకు ధైర్యం చెప్పారు. గచ్చిబౌలి డివిజన్ సిద్దిక్ నగర్ లో ఓ బిల్డింగ్ ఉండగా దాని పక్కనే కొత్త భవనం నిర్మాణం కోసం మరో బిల్డర్ సెల్లార్ తవ్వుతున్నారు. దీంతో పక్కనే ఉన్న భవనం పునాదులు దెబ్బతినడంతో ఆ భవనం ఓ పక్కకు ఒరిగింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. సిద్దిక్ నగర్, మా సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సిద్దిక్ నగర్ ఏదైతే ఉందో ఆ సిద్దిక్ నగర్ లో జరిగినటువంటి సంఘటన అయితే చెప్పవచ్చు. ఒక బిల్డింగ్ ఆల్రెడీ నిర్మించారు, పూర్తిగా కూడా ఆ బిల్డింగ్ లో నివాసం అయితే ఉంటున్నారు. అయితే పక్కనే ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో, ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఆ ఖాళీ స్థలంలో మరొక బిల్డింగ్ నిర్మించడానికి కావాల్సినటువంటి తవ్వకాలు ఏదైతే ఉంటాయో వాటి అన్నిటినీ కూడా తవ్వకాలు అయితే ప్రారంభించారు. అయితే సెల్లార్ కోసం తవ్వినటువంటి భూమి లోపలికి మొత్తం తవ్వకాలన్నీ కూడా వెళ్ళడంతో పక్కనే ఉన్నటువంటి భవనం, భారీ అంతస్తు భవనం అంతా కూడా వాటి పిల్లర్స్ అవన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇంకా బిల్డర్స్ ముందుగానే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో ఆ జాగ్రత్తలు ఏమాత్రం కూడా తీసుకోకపోవడంతో సుమారు 60% పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ పిల్లర్స్ ఏవైతే ఉంటాయో 60% వరకు డ్యామేజ్ అవడంతో ఇక పూర్తిగా ఆ బిల్డింగ్ అనేది కూలిపోతుంది అని భావించినటువంటి అధికారులు వెంటనే హైడ్రాకు అయితే సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి హైడ్రాకు సంబంధించినటువంటి బాహుబలి బుల్డోజర్స్ ఏవైతే ఉంటాయో ఆ బాహుబలి బుల్డోజర్స్ అన్ని కూడా ఆ భవనాన్ని కూల్చివేసే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. ఖచ్చితంగా కూడా అలా కూల్చకపోతే మాత్రం పక్కనే ఉన్నటువంటి మిగతా బిల్డింగ్ల మీద ఇది ఉరికి పడే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం చర్యలు అయితే చేపట్టారని చెప్పారు. ఒకటి సెట్ బ్యాక్ లేకుండా కూడా, అంటే ఏదైతే ఇప్పుడు తవ్వకాలు చేపట్టారో టోటల్ గా కూడా పూర్తిగా కూడా సెల్లర్ కి సంబంధించినటువంటి తవ్వకాలు ఏవైతే చేపట్టారో ఆ తవ్వకాలు సెట్ బ్యాక్ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా చేపట్టడం ద్వారానే ఈ బిల్డింగ్ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ మీద ఎఫెక్ట్ పడింది అని భావించడం జరిగింది. ఇందులో భాగంగా ఎందుకైనా మంచిది ముందస్తు చర్యల భాగంగానే అలానే వదిలేస్తే మాత్రం ఈ భవనం కూలిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. గచ్చిబౌలిలో సిద్దిక్ నగర్ లో ఉన్నటువంటి ఆ భారీ భవనం అంతస్తు ఏదైతే ఆ భారీ భవనాన్ని అయితే ప్రస్తుతం కూల్చివేయడం అయితే జరుగుతుంది. మధు, మరి సిద్దిక్ నగర్ లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ సంబంధించి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి వాటి మీద ఎక్కడా కూడా ఒకవేళ ఇది ఇలానే వదిలేస్తే మాత్రం అది ఒరికి చిన్నగా ఇప్పుడు ఆల్రెడీ 60% వాటి పిల్లర్స్ అన్ని కూడా దెబ్బతిన్నాయి కాబట్టి అవి పక్కకు ఒరిగితే పక్కనే ఉన్నటువంటి ఇళ్ల మీద ఆ భారీ అంతస్తు భవనం పడుతుంది. కాబట్టి అది జరగకుండా ఉండాలంటే ముందస్తు చర్యల భాగంగా వాటన్నిటిని అధికారులకు కూల్చివేయాలి అని నిర్ణయించారు. నిర్ణయంలో భాగంగానే ప్రస్తుతం బుల్డోజర్స్ ఏవైతే ఉన్నాయో భారీగా బుల్డోజర్స్ వాటన్నిటిని కూడా తీసుకుని వచ్చి వాటి ద్వారా మొత్తం బిల్డింగ్ అంతటిని కూడా చిన్నగా అయితే కూల్చివేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ నేను జాబ్కి వెళ్ళేసి వచ్చి ఇంట్లో పడుకున్నాను. అంటే నాకు కూడా తెలియదు. మా డాడీ వచ్చి డోర్ కొట్టి, సో మా రెంటర్స్ ఎవరో గమనించేసి అది బిల్డింగ్ సౌండ్ వచ్చిందంట, టక్ 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 అనేసి సౌండ్ వచ్చిందని చెప్పారు వాళ్ళు వచ్చి మా డాడీకి లేపి ఇట్లా అంకుల్ అది బిల్డింగ్ పడేటట్టు ఉంది అని అంటే అప్పుడు మా డాడీ చూసి ఇంకా మేమందరం బయటకు వచ్చేయడం జరిగింది. నిన్న అరౌండ్ లైక్ 5:30
5 to 5:30. 5:30 నుంచి ఇంకా మేము బయటనే ఉన్నాం. తర్వాత అందరు ఇంకా ఇంట్లోకి పోనీయలేరు. సో మేము మా పిల్లల బట్టలు కూడా చిన్న చిన్న మెడిసిన్స్ కూడా మేము తీసుకోలేదు. సో బట్టలు ఇంకా సామాన్లన్నీ అట్లా ఇంట్లోనే వదిలేసినాం. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుందంటే స్టార్ట్ చేసి పక్కన పని స్టార్ట్ చేసి ఒక 1 month పైన అయిపోయింది. 1 month పైనే 2 months అవుతుంది. మీరు మరి కంప్లైంట్ ఇచ్చారా ఇదివరకు? అంటే కంప్లైంట్ అంటే మేము ఏమి ఇవ్వలేదు. అప్పుడు ఇట్లాంటి ఏం జరగలేదు. బోర్ అయింది, అదైంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అనుకున్నాం. బట్ ఇట్లాంటి ఎఫెక్ట్ అవుతుందని మాకు తెలియదు. ఇది ఎన్ని గజాలు ఉండొచ్చు అండి బిల్డింగ్? ఇది ఇప్పుడు అది గులబోయేదా? అది 50 yards అండి. 4 floors. నిన్న నైట్ నుంచి బయటనే ఉన్నాం మేము. నైట్ మొత్తం కూడా ఇక్కడే కూర్చొని ఉన్నాం. ఇప్పుడు డిమాలిషన్ చేస్తా ఉన్నారా? అది ఏంటంటే ఇది ఇల్లు మాదే. అదొక చిన్న భయం ఉంది. అది ఏమైనా అయితే మా ఇంటి పైన పడుతుంది అనేసి చిన్న టెన్షన్లో ఉన్నాం.